విశాఖ జిల్లా భీమిలి మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయురాలు తిరుమల శ్రీదేవి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. తన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను మరింత ఉన్నత శిఖరాలపై నిలిపేలా కృషి చేస్తానంటున్న శ్రీదేవితో ఈటీవీ ముఖాముఖి. ప్రపంచంలోనే సర్వోత్తమైనది ఉపాధ్యాయ వృత్తి. అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకి ఎంపికైనటువంటి విశాఖ ఉపాధ్యాయురాలు తిరుమల శ్రీదేవి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. ముందు మీకు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయురాలుగా జాతీయ స్థాయిలో అవార్డు అందుకోబోతున్నారు, ఏమంటారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. అంటే నేను చేసిన పనికి గాను 25 సంవత్సరానికి గాను ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుని రాష్ట్రపతి గారి చేతుల మీదుగా సెప్టెంబర్ 5న తీసుకోవడం జరుగుతుంది. అంటే ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ మరియు ఏదైతే ప్రాజెక్ట్స్ పిల్లలతో మనం చేయించామో ఆ ప్రాజెక్ట్స్ పరంగా మంచి అచీవ్మెంట్స్ని తీసుకురావడం వల్ల ఈ సంవత్సరం అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. నాతో పాటు 6 మంది వచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి నేను తీసుకోవడం జరుగుతుంది. అందుకు గాను మన విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు అందుకున్నాను. 2018లో కూడా నేను మహిళా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు తీసుకోవడం జరిగింది. ఎన్నో అవార్డ్స్ని తీసుకోవడం జరిగింది. దాన్ని అన్నింటినీ బేస్ చేసుకొని నన్ను ఈ ఎంపికకు అంటే బెస్ట్ టీచింగ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఆ బెస్ట్ టీచింగ్ మెథడ్స్ని విద్యార్థుల్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళల్లో మంచి ఫలితాలు రావడం కారణంగా ఎంతోమంది విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలను చేరుకుని మంచి ఫీల్డ్స్లో వాళ్ళు అభివృద్ధిని చెందిన కారణంగా నాకు ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది అండి. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎలా ఏ రకంగా విద్యార్థులకి అభ్యసించే విషయంలో కానీ ఇతర అంశాల్లో కానీ మీరు ఉపాధ్యాయులుగా ఉండి ఏ అంశాలని పిల్లలకి ముఖ్యంగా నేర్పించారు? అంటే నా మెయిన్ మోటో ఏంటి అంటేనండి, కమ్ టు లెర్న్ అండ్ గో టు సర్వ్ ద నేషన్. ఇదే కాన్సెప్ట్తో నేను టీచింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2001లో నేను టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చాను. 24 years కంప్లీట్ చేసుకున్నాను. అయితే 1 child, 1 pen, 1 book and 1 teacher can bring a desirable change in the society. This is my main belief in teaching. ఇదే మోటోని విద్యార్థుల్లో కూడా ఇన్కల్కేట్ చేయడం జరిగింది. అంటే ఫ్యూచర్ సిటిజన్స్గా వాళ్ళని తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత. ఆ బాధ్యతను గర్వంగా నేను నిర్వహిస్తున్నానని తెలియజేయడానికి చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి మంచి అవకాశం ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి ఉంటుంది, కానీ దాన్ని బెటర్గా తీసుకురావడంలోనే మన చతురత కానీ మన పనితనం కానీ ఉంటుంది. యాజ్ ఏ టీచర్గా ఐసీటీ లెర్నింగ్ కానీ ఇన్నోవేషన్ టీచింగ్ కానీ ఇంక్లూజివ్ టీచింగ్ కానీ ప్రాక్టీస్ చేయడంలో చాలా ఎక్కువ నేను దాంట్లో పార్టిసిపేట్ చేశాననే చెప్పాలి. అలాగే చాలా ట్రైనింగ్స్ పొందడమే కాదు, ఆ ట్రైనింగ్స్ తాలూకా సారాంశాన్ని మన టీచింగ్లో పెట్టినప్పుడు మనం మంచి ఫలితాలు సాధించడం అన్నది జరుగుతుంది. అందుకు నిదర్శనము మా విద్యార్థులు ఎన్నో రంగాలలో వాళ్ళు ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ అన్న కాన్సెప్ట్లో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈవెన్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బయటికి తీసుకురావడానికి అందరూ ఇబ్బంది పడతారు. కానీ అలాంటి పిల్లల్ని కూడా పార్క్ తీసుకొచ్చి వాళ్ళలో ఎంజాయ్మెంట్ని చూసినప్పుడు వాళ్ళలో ఒకలాంటి మోటివేషన్ అన్నది చూడడం జరిగింది. దానికి గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ కానీ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు కానీ ఇంప్రెస్ అయ్యి వాటిని చాలా చక్కగా కవర్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి ఎన్నో ఇన్నోవేటివ్, అంటే అది చిన్నదే కావచ్చు కానీ దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక మనం ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా నేర్పించినట్లయితే సొసైటీకి మంచి పౌరుల్ని మనం తీసుకురావడానికి అవకాశం ఒక్క ఉపాధ్యాయ వృత్తిలో మాత్రమే ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో సమాజానికి అత్యుత్తమ పౌరులను తీర్చిదిద్దేటువంటి ఒక చక్కటి అవకాశం కలుగుతుంది. అటువంటి ఉపాధ్యాయ వృత్తిని నిరంతరం ఒక క్రమ పద్ధతిలో గౌరవంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల తనకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నారు తిరుమల శ్రీదేవి. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.